ఒక సినిమా హిట్ అయిందంటే మొత్తం టాలీవుడ్ మొత్తం కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటారు. ఇటీవల వచ్చిన ప్రతి సినిమాను చూసాం. ఈ సినిమాని మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి చూపించే అవకాశం ఉందా? ఏంటి? ఎవరెవరికి చూపించబోతున్నారు? ఎందుకంటే సినిమా హిట్ అయిందంటే వాళ్ళే చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చూసి కూడా ట్వీట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. అవును సార్, అది మనం చూసాం ముందు సినిమాలు కూడా. డెఫినెట్గా ఇప్పుడు చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నారు. ఆయన టైం తీసుకుని డెఫినెట్గా ఆయన సినిమా చూపిస్తానండి. ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ట్వీట్ చేశారు. నేను చైతన్య గారు చేశారు, ఇవాళ శ్రీకాంత్ గారు చేశారు. అందరూ ఆల్రెడీ చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నామండి. కౌశిక్ శ్రీను గారు సార్, ఇందాకలో మీరు లాస్ట్లో మాట్లాడారు, 3 ఏళ్లకి సినిమా చేసేవాడు గొప్పవాడా, సంవత్సరానికి 3 సినిమాలు చేసేవాడు సార్ అలాగా గొప్పవాడా? సార్, నేను 4 ఇండస్ట్రీలో లేను కదా. నేను లేను, ఓకే, నేను 4 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో లేను కదా. సో తెలియదు, అంత కొత్తగా ఉంది ఇప్పుడు అంతా. ఇంకా నేర్చుకోవడం కొంచెం నాకు కొత్తగా ఉంది అంటాను అంతే. మీకు కొత్తగా ఉందంటారా? నాకు కొత్తగా, జెన్యూన్ కొత్తగా ఉంది. ఓకే, అదొకటి. ఇందాకలా క్రిటిక్స్కి నచ్చినా నచ్చకపోయినా ప్రేక్షక దేవుడికి నచ్చుతుంది అన్నారు. క్రిటిక్స్కి నచ్చలేదు అనుకుంటున్నారా మీరు ఈ సినిమా? ఇది అందరికీ సూపర్ నచ్చింది సార్. అంటే 1-2% ఉంటుంది కదా సార్. ఓకే, 1-2% సార్. 98% క్రిటిక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లోర్ చేశారు. కాకపోతే ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసామంటే మా సినిమా మేము యాక్చువల్ చేసింది మన మీడియా వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి సినిమాకి అని చెప్పి మంచి సినిమా చేసానికి ప్రయత్నించాను సార్. వాళ్ళని దృష్టి పెట్టుకొని మన మీడియాని నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తాం అనుకునే సినిమా. ఓకే, అక్కడ ఏదో 1-2% సార్, అది ఇంకా కామన్ కదా. ఓకే, అదే ఎక్కడో ఏదో ఏరియాలో హట్ అయినట్టు కనపడుతుంది మీరు ఇందాక నుంచి. అసలు హట్టే మొహం సార్ మంది లేదుగా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. కౌశిక్ గారు సార్ చెప్పండి సార్. సూపర్గా ఉంది, సీన్స్ బాగున్నాయి, మీరు ఎంచుకున్న క్యారెక్టర్లు కూడా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. సినిమా భయపెట్టేది మోస్ట్లీ చేతన్, భయపెట్టించేసి. సో చేతన్ చేసిన సినిమాల కంటే ఈ సినిమా కోసం మీరు ఆయన నమ్మి ఇచ్చింది ఎక్కడ నమ్మారు ఇంత బాగా చేయగలడు అని? యాక్చువల్లీ ఫస్ట్ సాహు గారు నమ్మారు, టు బి వెరీ ఆనెస్ట్. తర్వాత నాకు మనోడు స్కోర్ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని థీమ్స్ అవన్నీ చేసిన తర్వాత, టీజర్ అవి చేసిన తర్వాత అసలు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ బిలీఫ్ వచ్చింది. సో నాకు బేసిక్గా నాకు చేతుంది ఇంతకుముందు నేను హరోం హరా ఇలా కొన్ని ఫిల్మ్స్ అసలు ఆర్ఆర్ అదరగొట్టాడు కదా అని అనుకునేవాడిని డెఫినెట్లీ. అయితే ఈ జానరా తను ఇంతకుముందు అటెంప్ట్ చేయలేదు కదా అని నాకు ఒక చిన్న హెసిటేషన్ ఉండింది. కానీ తను అసలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అండ్ ఈరోజు మీరు ప్రతి రివ్యూలో ప్రతి చోట చేతన్ అని మాట్లాడుతున్నారు. సో 100% తను ఎంత వాల్యూ యాడ్ చేశాడు అనేది అదే చెప్తుంది కదా. యా, సాహు గారు, చేతన్ గారు, సాహు గారు సాహు గారు చెప్పండి. శ్రీను గారు అన్నట్టు ఫస్ట్ కొంచెం లిమిటెడ్ స్క్రీన్స్ వేశారు ప్రీమియర్స్, తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి, హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి. సో డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి, ఎంత కలెక్ట్ చేయబోతుంది? సార్ నెంబర్స్ ఇప్పుడైతే నేను చెప్పలేనండి. డెఫినెట్గా ఈవినింగ్కి ఒక క్లారిటీ వస్తుంది, డెఫినెట్గా చెప్తాం. ఇట్స్ టూ ఎర్లీ, ఇంకా అవ్వలేదు కాబట్టి నేను నెంబర్స్ అన్ని ఈవినింగ్ ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే, కౌశిక్ గారు. చేతన్ గారు. శ్రీనివాస్ గారు. శ్రీని గారు సార్ అంటే హర్రర్ మూవీస్లో హీరో క్యారెక్టరైజేషన్స్లో మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది సార్. కౌశిక్ గారు ఒక సెల్ఫ్లెస్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అంటే ఇంట్రడక్షన్ సీన్ నుంచి చూస్తే క్యారెక్టర్కి సెల్ఫ్లెస్గా ఉంటాడు త్రూఅవుట్ సినిమా అంతా. చాలా యూనిక్గా ఉంది. మీరు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా మీ పెర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్ అనిపించింది సార్. అంటే కథకు కట్టుబడి ఉన్నారు ప్రతి సన్నివేశంలోనే, అది బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అది కథ విన్నప్పుడు నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ అది సార్. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మీరు యూజువల్ హారర్ సినిమాలు చూసుకుంటే హీరో క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమా ఏంటంటే హీరో క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, పర్ఫార్మెన్స్కి చాలా మంచి స్కోప్ ఉన్నది. అందుకే నేను ఈ సినిమా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కౌశిక్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా మాకు రీచ్ అయిందంటే ప్రతి డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. అండ్ మీ చాయిస్ ఆఫ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా శాండీ గారి గురించి చెప్పాలి, అసలు ఫస్ట్ థాట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం సీరియస్ రోల్ ఉన్న పర్ఫెక్ట్గా ఉన్న మనిషిని అలా కన్వర్ట్ చేసి యాక్టింగ్ చేయించడం అన్నది ఒక టాస్కే. సో ఆయనది చాయిస్ ఎలాగా, ఎవరి చాయిస్ అది? శాండీ మాస్టర్ది డెఫినెట్లీ నా చాయిస్ అండి. సో లియోలో ఆయన ఒక సీన్లో చాక్లెట్ కాఫీ అంటాడు, అది నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ బికాజ్ ఈజ్ అ కొరియోగ్రఫర్ ఆల్సో, ఐ ఫెల్ట్ ఆ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని. సో నేను ఆయన కలవడం జరిగింది. ఆయన ఆఫీస్కి వచ్చారు. కలిసినప్పుడు నేను చెప్పి ఒక సీన్ ఆయన జస్ట్ ఊరికే ఇలా పర్ఫామ్ చేసి చూపించగలుగుతారని అడిగాను. ఆయన చేసిన వెంటనే అసలు ఇంకా ఈయన తప్ప ఇంకెవరు దీనికి బాగోరు అని అనిపించేంతలా చేశారు ఆయన.
అండ్ ఆయన అసలు ఫస్ట్ టైమే మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 hours ప్రాస్థెటిక్ మేకప్ ట్రై చేసి దాని తర్వాత అండ్ హీ వాజ్ సో పేషెంట్. ఆయనలో ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు ఇంకెవరి దగ్గర. అంత లెవెల్ ఆఫ్ పేషెన్స్, అంటే 6 hours 7 hours మేకప్ ట్రయల్స్ అదంతా అంత పేషెన్స్ నేను చూడలేదు. అండ్ హీస్ టెరిఫిక్. ఆయనకి ఒక్కసారి సీన్ ఇలా చెప్తే ఇంకా ఆయన ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతారు. సూపర్ చాయిస్ అండి. అదే కాస్టింగ్ అయితే అదిరిపోయింది. మాకు చూసినప్పుడు ఆ విజువల్ వండర్ బాగా అనిపించింది అనమాట. కంగ్రాచులేషన్స్ అండ్ చైతన్ గారు. సార్ మీకు వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. బికాస్ ఒక హారర్ మూవీని మేము చూస్తున్నామంటే మీ స్కోర్ వల్లే దాన్ని ఇంపాక్ట్ అనేది మాకు రీచ్ అవుద్ది. దట్ వాజ్ లైక్ 100% టాప్ నాచ్ ఉంది స్క్రీన్స్లో చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఇందాక అన్నారు మీరు ఇప్పుడు దాకా ఈ టైప్ ఆఫ్ స్కోరింగ్ ఇవ్వలేదని చెప్పేసి, వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్, ఒక మ్యూజిషియన్ ఆర్టిస్ట్ అంటే అతను మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. సో జనరల్గా ఒక ఇంతవరకు చేయని కలర్ నేను కొత్తగా వస్తుంది అన్నప్పుడే ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ జానర్ని పిక్ చేసుకోవాలి. అంటే మ్యూజికల్ హర్రర్లో కూడా ఇప్పుడు జనరల్గా సైలెన్స్ అనేది హర్రర్లో ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ లాగా జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ మినిమలిస్టిక్ సైలెన్స్ లాగా ఉండేది ఒక అప్రోచ్, అండ్ మినిమలిస్టిక్ ఎపిక్ లాగా ఉండేది ఒక అప్రోచ్. సో అలాంటి అప్రోచ్ ఒకటి తీసుకుని చాలా కొత్తగా చేయొచ్చు కదా అని స్కోప్. మెయిన్గా బిలీవింగ్ ఫ్యాక్టరే. సాహు గారు, అర్చన గారు వాళ్ళు బిలీవ్ చేసిన ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే చాలా సపోర్టివ్. తర్వాత కౌశిక్ చాలా సపోర్టివ్. అండ్ అందరూ అండి చాలా ప్రతి ఒక్కళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో నేను చేయడానికి డెఫినెట్లీ అందరి సపోర్టే, లేకపోతే అవ్వదు అసలు, అది హైలీ ఇంపాసిబుల్. సాహు గారు చాలా మొదటి నుంచి కూడా నాకు నమ్మారు నిజంగా, అది ఎప్పటికీ మర్చిపోలేను నేను అది.